శ్రీనివాస్ చౌదరి గారు అంటే రజనీ గారు మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను. ఆవిడ పర్సనల్గా ఎదురైన ఒక భయానకమైన అనుభవం గురించి ఆవిడ అక్కడ షేర్ చేశారు. ఈ మధ్యకాలంలో 4-5 డిబేట్లో మాట్లాడుకున్నాం కానీ ఈ అంశం ప్రస్తావనకు రాలేదు. ఇవాళ ఆవిడ చెప్తున్నప్పుడు హౌ షీ బికేమ్ ఎమోషనల్ మీరు గమనించారు కదా. ఇలాంటి వ్యవస్థన మనం కోరుకునేది. ఈ బ్యూరోక్రసీ ఈ యూనిఫామ్లా మనకు కావాల్సింది. శ్రీనివాస్ చౌదరి గారు సార్, మొదట మన 99 ప్రేక్షకులకి వాగ్దాన్ గారు, మీకు బీజేపీ నేత తిరుపతిరావు గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి, జనసేన నేత రజనీ గారికి, అనలిస్టు మిత్రులకి నా నమస్కారాలు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కొరడా విధించిందని ఏపీ పెట్టారు. గతంలో వాసుదేవ్ గారు మీరు గమనించారు, ఎవరైనా జైలుకి పోతే తప్పులు చేస్తే వాళ్ళ ఫోటోలు పేపర్లు ఎట్టి ఈయన తప్పు చేశాడు, ఈయన జైల్లో పెట్టావు, ఈయన స్కామ్ చేశాడు, ఈయన పిచ్చిగురయ్యాడని. కనీసం ఐఏఎస్ చదివిన అధికారులు సిగ్గుపడాలి కదా సార్. నాకు అర్థం కాలేదు. 2 సార్లు రాజ్యాంగం చదువుతారు, 3వసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, దాని మీద అనేక అంశాలు తీసుకొస్తారు. రాజ్యాంగం చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అదే రాజ్యాంగం తొంగలో దొక్కేస్తారా? అంటే అంబేద్కర్ ఇస్తున్న విలువలు ఇవేరా? మేము ప్రత్యక్షంగా చూసిన ఘటన తిరుపతిలో చూసి, బై ఎలక్షన్ లో పట్టుకుంటే చక్కా పట్టుకొని కార్డు తీసుకొచ్చుకుంటే పోలీస్ కానిస్టేబుల్ అప్పచెప్తే మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అని చెప్తే, కాదండి మీరు స్టేషన్కి వెళ్ళండి ఎఫ్ఐఆర్ రాయాలంటే, అది వెళ్ళవా నేను చూసుకుంటాను దౌర్జన్యం చేసి వెనకపోతే డిఎస్పీకి చెప్తే, సార్ మీరు మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్నాయి, మీరు వెళ్ళిపోండి. ఇదే వర్డ్, మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్నాయి, మీరు వెళ్ళిపోండి. ఏంటండి దొంగను పట్టిస్తే మీరు వెళ్ళిపోమని చెప్తారు అర్థంగా? అంటే ప్లీజ్ సార్ నన్ను ఏమనకపోతాను నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది కాకుండా గతంలో ఒక ఎస్పీ ఆఫీసర్ మా తిరుపతిలో పనిచేశాడు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంత హేళనగా మాట్లాడాడండి, బయట నిలబెట్టాడండి. అసలు మీకేం తెలుసండి, మీరు రాజకీయాల గురించి మీరు వచ్చారని ఎంత హేళనగా మాట్లాడి తెలుసా మీకు? ఆ సందర్భంగా బీజేపీ నాయకులు భానుప్రకాష్ ఆడే ఉన్నారు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడ రిప్రజెంటేటివ్ పోయారు. ఒక గౌరవప్రదమైన సాంప్రదాయం కూడా లేదు. నేను అనడం ఏంటంటే స్ట్రైట్ గా రాష్ట్ర ఎన్నికల కోడ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఓటు అనేది వజ్రాయి, దాన్ని సామాన్యుడికి అందులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఈ బ్యూరోక్రసీ అదే ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర మీద ఉంది, కార్మిక వ్యవస్థ మీద ఉంది. ఈ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి అంటకాగితే నిజంగా ప్రజాస్వామ్యం ఉందా? నిజాయితీగా వెళ్ళి ఓటేస్తారా? భయాందోళన గురి చేస్తారా? పోలీసులు ఎవరు పక్కన నిలబడాలి? నేను గతంలో మీద కూడా కమిషన్ చెప్పాను. రాష్ట్రంలో కొంతమంది అధికారులను మార్చి, గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఒక సంఘటన జరిగింది. గ్రూప్ 1 ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్గా చేయండి చేశారు కూడా, 91 మంది అని. ఆయన మొత్తం ఆ లిస్ట్ అంతా మీరు గమనించారంటే మొత్తం రెడ్డి బ్యాచ్. నేను ఆ కులాన్ని ప్రస్తావించడం కోసం మాట్లాడాలి. ఆయన పీరియడ్ లో జరిగింది. దాన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో బాబు గారిని ప్రెజర్ చేశారు నాకు అర్జయం. కానీ ఆయన ఒక మాట అన్నాడు, కడుపు మీద కొట్టచ్చు కానీ చెంప మీద కొట్టకూడదండి, ఉద్యోగం చేస్తారు కదా వాళ్ళని. నేను అక్కడ ఉన్నా. దానికి నేను వెంటనే ఏమన్నానంటే, సార్ అలా కాదు సార్, రవిజీ కర్మ సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ చూసుకుంటుంది. ఆయన అంటే సిస్టమ్ మీద గౌరవం తెలిపోతారు. ఇప్పుడు కొంతమంది అధికారులు ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు రాష్ట్రం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ లో ప్రధానాధికారులు ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి వారిలాగా జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేద్దామని చెప్పి కంగన కట్టుకుని పడి కూర్చున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి అసలు అర్థమవుతా. మేము దానికి ఎగ్జాంపుల్ తిరుపతి బై ఎలక్షన్ లో చూసాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దొంగోట్ల విషయంలో చూస్తున్నాం. అదేవిధంగా కేసులు చూడండి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఉన్న అవకాశాలు పక్కన పెట్టండి, ఆ సభకి వెళ్ళి చూడండి చంపేశారు సార్ గొడవలతో. ప్రధానమంత్రి గారి సభలో అది జరిగింది, అవతావకులు దాని మీద విచారణ జరుగుతా ఉంది. స్వచ్ఛంగా రెండో విషయం, ఆ సభకి జనాన్ని తీసుకొచ్చారు మా పార్టీ నాయకులతో నరికి చంపారు గొడవలతో. ఒక ఆయన ఆ జీప్ కాల్ చేశారు. ఎంత ఘోరం అంటే ఆ 9 కిలోమీటర్లు ఎన్హెచ్ రోడ్డు బ్లాక్ అయిపోయింది. మీకు తెలుసో తెలియదు, మేము ఇంటికి పోతాం లేదో భయపడుతుంది మాకు. నాకు ఫోన్లు వరుసగా, సార్ ఈరోజు వస్తాను రాలేదు, నాకు వేరే ప్రోగ్రామ్ ఉంటాయి. ఇంత బాధ కలిగింది సార్ అక్కడ. అసలు కనీసం ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కూడా చేయాల. ఈ పక్క వాహనాలు ఈ పక్క నిలిచిపోయినాయి, ఆ పక్క వాహనం ఆ నిలిచిపోయినాయి. ఇటు పోవాలో అర్థం కావట్లేదు. షార్ట్ రూట్ లో మనకు తెలియదు లోపల ప్రాంతం కాబట్టి. ఇంత భయంకరంగా ఉన్నటువంటి ఈ సభను నిర్వహించిన ప్రధానమంత్రి గారికి ఇక్కడున్న అవమానం దేశవ్యాప్తంగా ఒక ప్రధానమంత్రి స్థాయి చూపిస్తే ఎంత బాధ కలిగిస్తుంది. తర్వాత ఇంకోటి విషయం, ప్రతిపక్షాల పరిస్థితి. ఈ రోజు 70,000 కేసులు జనసేన తెలుగుదేశం పార్టీ మీద పెట్టారు. 70,000 కేసులు ఇమాజిన్ కూడా చేయలేదు. ఈ కేసు చూపు తిరగాలంటే వాళ్ళ లైఫ్ జరిగిపోతాయి. ఆల్మోస్ట్ ఒక చిన్న నియోజకవర్గంలో 1/3 ఓటర్స్ వస్తారు 70,000 కేసులు. ఎందుకు పెట్టారా అని అడిగితే, మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, ప్రభుత్వాన్ని విమర్శించారు,
జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారు, పలానా మంత్రి తిట్టారు. ఏంటి సార్ ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా? పెన్షన్లు ఇవ్వలేదు అడిగాము, అడగడం తప్ప సార్? అదేవిధంగా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పడం తప్ప? మీ ఇంతకు రజనీ గారు చెప్పాడు భూమిని ఆక్రమించారు. ఒక ఆయన తిరుపతిలో డైరెక్ట్ గా వెళ్ళి జెండా పాతి ఇటు మా భూమిని కూర్చున్నాడు. మేము జనసేన వాళ్ళు రిక్వెస్ట్ చేసాం, అయ్యా బాబా పేద టీచర్ ఆవిడ పంపించేయండి, టీచర్ రిటైర్డ్ డబ్బులు కూర్చుందంటే లేదు మేమంతా వైఎస్ఆర్ కార్పొరేటర్లు, మీరు ఏం చేసుకోండి. ఎస్పీ గారు వెళ్ళి ఇప్పుడు పరమేశ్వర్ గారు ఆయన ఉన్నాడు తిరుపతికి, ఆయన ఒకటేమన్నాడు, మీరు సివిల్ గా చూసుకోండి సార్, ఇవి లీగల్ గా మేము రాలేము. కాదండి దౌర్జన్యంగా రికార్డ్స్ ఉన్నాయి చూడండి, ఒరిజినల్ రికార్డ్స్ రిజిస్టర్డ్ బుక్స్ అంటే కోర్టు పరిధిలోకి వస్తుంది సార్, నేను రాకూడదు. అదే విషయం ఇంకో విషయంకి వచ్చింది. ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లు వేయాలని ఒకరిద్దరు ఖాళీ చేయలేదని చెప్పి దౌర్జన్యంగా నైట్ జేసీబీ బిట్తో చేశారు. ఇక్కడ సివిల్ సమస్య రాలి వాళ్ళు వచ్చి ఇంటికాడకు వచ్చి ఏడ్చారు. తిరుపతిలో ఉన్న వ్యక్తులే వాళ్ళ పార్టీ నాయకులు బాధపడుతున్నారు. మీ దగ్గరికి వస్తున్నా వేణుగారు, వేణుగారు మీ దగ్గరికే వస్తున్నా, మీ దగ్గరికే వస్తున్నా. ఒక్క నిమిషం మీ దగ్గరికే వస్తున్నా, మీ దగ్గరికే వస్తున్నా. ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు జాగిర్ చేస్తున్నారా? ఒక ప్రశ్న ఇస్తాను, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తా ఉందా, జగన్మోహన్ గారు పార్టీ జీతాలు ఇస్తా ఉందా, జగన్మోహన్ గారు ఇస్తున్నారా? ఇది మెయిన్ పాయింట్. రాష్ట్ర ప్రజల పబ్లిక్ సర్వీస్ కోసం పనిచేస్తున్న అధికారులు, ప్రజలకు సేవ చేస్తున్న అధికారులు చాలా మంది కాపాడే సందర్భాలు చూసాం మేము. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు అంటే గతంలో గౌరవం ఉండేది, సెల్యూట్ చేసేవాళ్ళు, నమస్కారం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే ఈ రాజకీయ నాయకులు ఐఏఎస్ ఐపీఎస్ కలుసుకొని వ్యాపారాలు చేస్తున్నారు, నీకు నాకెంత నాకెంత. దాంతో ఏమైందంటే పొలిటికల్ సర్వీసు పబ్లిక్ సర్వీసు రెండు మిలాఖత్ అయిపోయి. దాంతో ఏమైందంటే రాష్ట్రం మొత్తం పూర్తిగా వ్యాపారం అని చెప్పి. ఎందుకంటే వేణుగారి దగ్గర ఎందుకంటే ఇప్పుడు దాకా చౌదరి గారు ఇప్పటిదాకా ప్రతిపక్షాలు మాటలు విన్నాం, పాలక పక్షం ఏం చెప్తుందో విందాం ఒకసారి. చౌదరి గారు ఒకసారి పాలక పక్షం వీటన్నిటికీ ఏం చెప్తుందో విన్నాం. సరే, అంటే మీరు ఇప్పుడున్న అంశాలు ప్రస్తావన చేశారు, మీరు చేసినవి కన్వీనియంట్గా మర్చిపోయారు. అంటే ఇప్పుడు గుర్తు చేయడం నా ఉద్దేశం కాదు, కానీ అవి మీరు గమనంలో ఉంచుకోవాలి. రేపొద్దున మీరైనా ఇంతే రేపొద్దున. ఎందుకంటే మీరు ఒక మోడల్ సెట్ చేస్తే మీరు ఒక మోడల్ సెట్ చేస్తే దాన్ని వీళ్ళు ఫాలో అవటమే కాకుండా దాన్ని ఇంకా ఇంప్రూవైజ్డ్ వర్షన్ తీసుకొస్తున్నారు దానికి. వేణుగోపాల్ గారు ఒకే ఒక నిమిషం. శ్రీలక్ష్మి గారు గతంలో మాకు తుడాకి చైర్మన్ గా ఉండేవాడు, అంటే తుడా డైరెక్టర్ గా ఉండేవాడు. ఆవిడ నిజాయితీని చూశారు. ఇక్కడికి వెళ్ళి ఒక చిన్న సమస్య వస్తే కూడా ఆగమేఘాల మీద కారేసి నుంచి పరిష్కరించింది. ఆవిడ పెద్ద ఎత్తున కళ్యాణ్ జనార్దన్ రెడ్డి సంతకం పెట్టినప్పుడు జైలు పోయినప్పుడు మేము బాధపడ్డాం, అయ్యో ఇది చాలా మంచి ఏదో కావాలే జరిగింది అని. తీరా మాట్లాడిన తర్వాత వేరే కేసులు జరగడం విషయం. ఇన్ని అనుభవాలను కూడా ఆవిడ కూడా తప్పుడు చేసి జీవోలు ఇచ్చిందంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ దిగజారిపోయారు? క్వశ్చన్ అక్కడ భయపడతాం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ లుగా మారిపోవడానికి కారణం, బ్యూరోక్రసీ మార్చేయడానికి కారణం పబ్లిక్ అంటే రాజకీయ నాయకుల ఒత్తిడి. ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి రాజకీయ నాయకులు ఈ ఆఫీసర్లు మార్చడం వల్ల ఎంత ప్రమాదం రాజ్యాంగం పరంగా ప్రజాపరంగా జరుగుతున్న నష్టాన్ని గుర్తించకుండా చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉండేవాళ్ళు, అదేవిధంగా రాజ్యాంగం చదివిన వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా ఇటువంటి తీర్మానాలు చేస్తా ఉంటే ప్రజాసేవ బతుకుతుందా అనే భయం పుడతాను. కాబట్టి ఇంకైనా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మారి చౌదరి గారు వేణుగోపాల్ గారు మాట్లాడతారు. వేణుగోపాల్ గారు మాట్లాడతారు. హైకోర్టు శిక్ష పడింది. చౌదరి గారు వేణుగోపాల్ గారు మాట్లాడతారు. చౌదరి గారు వేణుగోపాల్ గారు